హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ సొసైటీలో భాగంగా యూనిట్ 3 ప్రభుత్వ విధానం అండ్ సంక్షేమంలో భాగంగా 5వ పాఠ్యాంశమైన మైనారిటీల గురించి ఈరోజు తెలుసుకున్నాం. ఈ పాఠ్యాంశం నుంచి గ్రూప్ 2 ప్రిలిమ్స్కి 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ పాఠ్యాంశం గురించి తెలుసుకున్నాం. భారత రాజ్యాంగంలో ఎక్కడ ఏ పదాన్ని నిర్వచించలేదు, మైనారిటీ పదాన్ని నిర్వచించలేదు. జాతీయ మైనారిటీల హక్కుల దినోత్సవంగా మొదటిసారిగా ఎప్పుడు ప్రకటించారు? 1992 డిసెంబర్ 18. మైనారిటీ హక్కుల కొరకు యుఎన్ఓ జాతీయ లేదా జాతిపరమైన, మతపరమైన మరియు భాషాపరమైన హక్కుల ప్రకటన ఎప్పుడు చేసింది? 1992 డిసెంబర్ 18. భారతదేశంలో మైనారిటీలు ఎన్ని రకాలు? 2 రకాలు. 1 మతపరమైన మైనారిటీలు, 2 భాషాపరమైన మైనారిటీలు. భారత ప్రభుత్వం చివరిసారిగా ఏ మతస్థులకు మైనారిటీ హోదా కల్పించింది? జైనులకు. ఇండియాలో ప్రస్తుతం ఎన్ని మైనారిటీ వర్గాలు ఉన్నాయి? 6 మైనారిటీ వర్గాలు ఉన్నాయి. 1 ముస్లిం, 2 సిక్కు, 3 క్రైస్తవులు, 4 బౌద్ధులు, 5 పార్సీలు, 6 జైనులు. మాతా భాషాపరమైన మైనారిటీల కోసం ఎవరి నేతృత్వంలో కమిషన్ను ఏర్పాటు చేశారు? రంగనాథ్ మిశ్రా కమిషన్ 2004. ఈ కమిషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింలకు 10% రిజర్వేషన్, ఇతర మైనారిటీలకు 5% రిజర్వేషన్ కల్పించాలని చెప్పడం జరిగింది. అన్ని మతాల్లోని దళితులకు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2005 మార్చి 9న ఏ కమిటీని ఏర్పాటు చేసింది? రాజేంద్ర సింగ్ సచార్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మతపరమైన మైనారిటీల సమస్యల నివారణకు సమాన అవకాశాలు కల్పించాలని చెప్పడం జరిగింది. అజ్లాఫ్ తరగతిని బీసీ జాబితాలో చేర్చాలి, ప్రాథమిక విధులు బోధించాలని చెప్పడం జరిగింది. సచార్ కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రధానమంత్రి 2006 సెప్టెంబర్ 10న ఏ పథకాన్ని ప్రవేశపెట్టాడు? 15 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టాడు. మైనారిటీలకు మౌలిక వసతులు కల్పించాలని ఏ కమిషన్ ప్రారంభించారు? జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణాభివృద్ధి మిషన్ను ఏర్పాటు చేశారు. సెకండరీ స్థాయిలో ఆర్థిక ప్రమాణాలతో విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ RMSA. విద్యాపరంగా మైనారిటీల వెనుకబడతనాన్ని అధ్యయనం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది? అఫ్జల్ అమానుల్లా కమిటీ 2017లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మన ప్రభుత్వ చర్యలు, రాజ్యాంగ పరిరక్షణల గురించి తెలుసుకుందాం. చట్టం ముందు అందరూ సమానులే అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 14. మతం, జాతి, కులం, లింగభేదం, జన్మస్థలం తదితర అంశాల ఆధారంగా పౌరుల మధ్య వివక్షత చూపరాదని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 15 క్లాజ్ 1 క్లాజ్ 2 తెలియజేస్తుంది. బలహీన వర్గాల వారికి కల్పించే ప్రత్యేక సౌకర్యాలను వివక్షగా భావింపరాదని తెలియజేసేది ఏ ఆర్టికల్? ఆర్టికల్ 15 క్లాజ్ 4. రాజ్య నిర్వహణలోని ఏ పదవికైనా ఉద్యోగ నియామకం, ఎంపిక తదితర అంశాలకు సంబంధించిన పౌరులందరికీ సమాన అవకాశాల హక్కు ఉంటుందని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 16 క్లాజ్ 1 క్లాజ్ 2 తెలియజేస్తుంది. బలహీన వర్గాల వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం వివక్షత కిందకు రాదు అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 16 క్లాజ్ 4. ఒక వ్యక్తి తన అంతరాత్మ ప్రబోధం మేరకు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు అని ఏ అధికరణ తెలియజేస్తుంది? ఆర్టికల్ 25. మత సంస్థలు తమ మత ప్రతిష్ట కొరకు ప్రత్యేక ఏర్పాటు చేసుకోవచ్చని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 26. మత సంస్థల ఆదాయంపై పన్నులు విధించరాదు అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 27. మతం ఆధారంగా ప్రభుత్వ విద్యాలయాల్లో మత ప్రచారాన్ని జరపరాదని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 28. మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 29. మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలు లేదా భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారు అనే భేదం లేకుండా విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 30.
బలహీన వర్గాల వారి అభివృద్ధికి రిజర్వేషన్ కల్పించాలని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 46 తెలియజేస్తుంది. బాలలకు మాతృభాషలోనే విద్యా బోధన కల్పించడం ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 350A. భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాల పరిరక్షణకు ప్రత్యేక అధికారిని రాష్ట్రపతి నియమించాలి అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 350B తెలియజేస్తుంది. ఇప్పుడు మనం చట్టాల గురించి తెలుసుకున్నాం. అజ్మీర్లోని దర్గా షరీఫ్ను యాజమాన్యం చేయడానికి ఏ చట్టం ద్వారా ఒక దర్గా కమిటీని నియమించడం జరిగింది? దర్గా ఖ్వాజా సాహెబ్ చట్టం 1955. ముస్లిం మత విశ్వాసాలు, ధార్మిక సంస్థల ఆస్తుల సంరక్షించడానికి ఏ చట్టం ప్రవేశపెట్టారు? వక్ఫ్ బోర్డు చట్టం 1992 ప్రవేశపెట్టారు. ముస్లింల మతపరమైన ప్రధాన విధి హజ్ను దర్శించుకోవడం. అందువల్ల హజ్ యాత్రికుల కోసం ఏ చట్టాన్ని తీసుకువచ్చారు? భారతీయ హత్యా కమిటీ చట్టం 2002. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన సంస్థల గురించి తెలుస్తున్నాం. 1. జాతీయ మైనారిటీ కమిషన్. కేంద్ర ప్రభుత్వం ఆదేశం ద్వారా జాతీయ మైనారిటీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1978లో ఏర్పాటు చేశారు. 1979 నుంచి అమల్లోకి వచ్చింది. జాతీయ మైనారిటీ కమిషన్ ఎటువంటి సంస్థ? చట్టబద్ధమైన సంస్థ. ఇందులో ఒక చైర్మన్ ప్లస్ వైస్ చైర్మన్ 5 సభ్యులు ఉంటారు. 1+1+5. వీరు అల్పసంఖ్యాక వర్గానికి చెందిన వారై ఉండాలి. పదవీ కాలం 3 సంవత్సరాలు. తన రాజీనామాను కేంద్ర ప్రభుత్వానికి అందజేయాలి. జాతీయ మైనారిటీ కమిషన్ యొక్క మొదటి చైర్మన్ ఎవరు? జస్టిస్ మహమ్మద్ సర్దార్ అలీ ఖాన్ 1993 నుంచి 96 వరకు ఉన్నారు. జాతీయ మైనారిటీ కమిషన్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? ఇక్బాల్ సింగ్ లాల్పురా 2021 సెప్టెంబర్ నుంచి ఉన్నాడు. గోపాల్ సింగ్ కమిటీ నివేదిక ప్రకారం ఏ కమిటీని ఏర్పాటు చేశారు? జాతీయ మైనారిటీ ఆర్థికాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు. మైనారిటీల కంపెనీ చట్టం ప్రకారం 1994లో ఏ సంస్థను ఏర్పాటు చేశారు? జాతీయ మైనారిటీ ఆర్థికాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు. 1964లో న్యూఢిల్లీలో దేనిని ఏర్పాటు చేశారు? కేంద్ర వక్ఫ్ మండలిని ఏర్పాటు చేశారు. దీనికి కేంద్ర మైనారిటీ మంత్రి చైర్మన్గా వ్యవహరిస్తారు. మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ న్యూఢిల్లీలో ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1989 జూలై 6. ఇది ఒక స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థ. మైనారిటీలోని పేదవారి విద్యాభివృద్ధికి కృషి చేస్తుంది. ఉర్దూ యూనివర్సిటీని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా పేరు మార్చి హైదరాబాద్లో ఏర్పాటు చేసింది? మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీగా పేరు మార్పు చేసింది. ముస్లింలను విద్యావంతులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 600 కోట్లతో ఏ పథకాన్ని 2014 జనవరి 5న ప్రారంభించింది? మౌలానా ఆజాద్ తలీం-ఈ-బలిగాన్ పథకం. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2006 జనవరి 29. ప్రస్తుతం మంత్రి స్మృతి ఇరానీ. అల్పసంఖ్యాక మంత్రిత్వ శాఖ వారి పథకాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. కేంద్ర స్థాయిలో మైనారిటీ సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయో తెలుసుకోవడానికి ఏ మిషన్ ప్రవేశపెట్టారు? మిషన్ ఎంపవర్మెంట్. దీనిని 2014 డిసెంబర్ 31న ప్రవేశపెట్టారు. 5 నుంచి 14 ఏళ్ల లోపు విద్యార్థులకు సెహత్ కార్డును అందజేయడానికి ఏ స్కీమును ప్రవేశపెట్టారు? మౌలానా ఆజాద్ సెహాత్ స్కీమ్ 2014లో ప్రవేశపెట్టారు. ప్రత్యక్ష లాభ బదిలీ పథకం ద్వారా స్కాలర్షిప్లు నేరుగా మైనారిటీ విద్యార్థుల బ్యాంకుల ఖాతాలోకి జమ చేయడానికి ప్రభుత్వం దేనిని ప్రవేశపెట్టింది? డీబీటీ స్కాలర్షిప్ పథకాన్ని ప్రవేశపెట్టింది. మైనారిటీల అధ్యాపకుల్లో నవకల్పనలు పెంపొందించడానికి మైనారిటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అలీఘర్ యూనివర్సిటీలో 2014 మార్చి 3న దేనిని ప్రారంభించారు? నలంద ప్రాజెక్టును ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ పథకం 100% మైనారిటీలలో నైపుణ్యాభివృద్ధి కొరకు 2013లో ఏ పథకాన్ని ప్రారంభించారు? సిఖో ఔర్ కమావో అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్గ్రేడింగ్ ది స్కిల్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్రెడిషనల్ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ ఫర్ డెవలప్మెంట్ USTTAD అనే పథకాన్ని ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఎప్పుడు ప్రారంభించారు? 2015 మే 14న ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్లో మొదటిగా ప్రారంభించిన పథకం ఏది? నాయి మంజిల్ పథకాన్ని 2016లో ప్రవేశపెట్టారు.
అల్పసంఖ్యాక వర్గాల ఆడపిల్లలకు స్థానిక ప్రాధాన్యత గల 7 రకాల నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన 3 నెలల శిక్షణ ఇస్తారు ఈ పథకం ద్వారా. అల్పసంఖ్యాక మహిళలో నాయకత్వ లక్షణాలకు సంబంధించిన శిక్షణ పథకాన్ని దేనిని ప్రవేశపెట్టారు? నయీ రోషిని అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. జాతీయ స్థాయి చట్టంలో నైపుణ్యాల అభివృద్ధి శిక్షణ ఏర్పాటు కొరకు దేనిని ప్రవేశపెట్టారు? మౌలానా ఆజాద్ నేషనల్ అకాడమీ ఫర్ స్కిల్ మనాస్ 2014 అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. అల్పసంఖ్యాకులకు వారు తయారు చేసిన హస్తకళా వస్తువులు, కుట్టు పనుల ప్రదర్శన కోసం దేనిని ప్రవేశపెట్టారు? హునార్ హత్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. విద్యా సంబంధిత స్కాలర్షిప్లను పొందిన మైనారిటీ యువతుల వివాహాలపై 51,000 ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో ఏ పథకాన్ని ప్రారంభించారు? షాదీ షగున్ పథకాన్ని ప్రవేశపెట్టారు. విదేశాల్లో చదువుకోవాలనే వారికి వడ్డీ సబ్సిడీతో రుణాలు ఇవ్వడానికి దేనిని ప్రవేశపెట్టారు? పడో పరదేశ్ పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశంలోని అల్పసంఖ్యాకులకు సంబంధించిన ఘన సంస్కృతి కాపాడటానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖతో కలిసి ఏ పథకాన్ని నిర్వహించారు? హమారీ ధరోహర్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. పారసీయ మతస్థుల సంఖ్య తగ్గిపోవడాన్ని ఆదుకోవడానికి ప్రారంభించిన పథకం ఏది? జియో పార్సీ పథకం. మల్టీ స్పెక్ట్రల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద అల్పసంఖ్యాక వర్గాల విద్యార్థులకు కంప్యూటర్, ఐసిటి పరిజ్ఞానం అందించడం కోసం ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? సైబర్ గ్రామ్ ప్రోగ్రాం. మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా ప్రతిభావంతులైన అమ్మాయిలకు స్కాలర్షిప్ అందించడానికి దేనిని ప్రవేశపెట్టారు? బేగం హజరత్ మహల్ నేషనల్ స్కాలర్షిప్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ చర్యల గురించి తెలుసుకున్నాం. నెలకు ఇమాములకు 10,000 మరియు మౌజైన్లకు 5,000 చొప్పున ఏ పథకం ద్వారా అందిస్తారు? ఇమాములకు గౌరవ వేతనం అనే పథకం ద్వారా అందిస్తారు. అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన బాలికలకు వివాహం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం ఏ పథకం ద్వారా అందిస్తుంది? వైఎస్ఆర్ షాదీ కా తోఫా పథకం ద్వారా అందిస్తుంది. దీనికి మరొక పేరు దుల్హాన్ పథకం అంటారు. మైనారిటీ కమ్యూనిటీలు వినియోగించుకునేందుకు ఏ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది? ఉర్దూ ఘర్ కమ్ షాదీ ఖానాల నిర్మాణం గ్రాంట్ ఇన్ ఎయిడ్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ మా బిట్స్ మీకు నచ్చినట్లయితే, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. జై హింద్.